నమస్తే, మీరు చూస్తున్న ఆంధ్ర రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందుకు మరో మంచి కమర్షియల్ ప్రాపర్టీతో అయితే వచ్చానండి. ప్రజెంట్ నేనున్న ఈ లొకేషన్ వచ్చేసి గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నడింపాలెంలో అయితే నేను ఉన్నానండి. మనం చూస్తున్న ఈ హైవే వచ్చేసి విజయవాడ టు చెన్నై వెళ్ళే నేషనల్ హైవేని ఆనుకుని అయితే మనం ఈరోజు చూడబోయే ప్రాపర్టీ అయితే ఉందండి. ఒకసారి గమనించగలరు. ఇది సర్వీస్ రోడ్ అండి, అది పైన వచ్చేసి హైవే అండి, గమనించగలరు. ఈరోజు మనం ఇక్కడ ఒక ప్రాపర్టీని అయితే చూడటానికి వచ్చామండి. మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి నా వెనుకున్నటువంటి ఈ హైవే ఫేస్లో ఉన్నటువంటి గజాల్లోకి కన్వర్షన్ అయినటువంటి సైట్ అండి. ఇది కమర్షియల్ సైట్. ఇక మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి ఇదేనండి, హైవే ఫేసింగ్ని ఆనుకున్నటువంటి ప్రాపర్టీ అండి ఇది. ఇక దీని హద్దులు కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ కనపడుతున్న ఈ జెండా అండి హైవే ఫేసింగ్, అదేవిధంగా ఇటుపక్క కనపడుతున్న ఈ జెండా వటుకండి. రోడ్డు ఫేసింగ్ వచ్చేసి మనకి 52 అడుగులుగా ఉందండి. ఇక లోతు కనుక మీరు గమనించినట్లయితే ఆ బ్యాక్ సైడ్ కనపడుతున్న జెండా అండి, పర్సన్ నుంచి ఉన్నారు కదా అక్కడ. అదేవిధంగా ఇటుపక్క చూసుకుంటే కనుక అక్కడ పట్టుకుందండి. మీరు చూస్తున్న ఈ సైట్ వచ్చేసి మొత్తం రోడ్డు ఫేసింగ్ 52 అడుగులు, లోతు వచ్చేసి 315 అడుగులుగా ఉందండి. పడమర ఫేస్ కలిగినటువంటి హైవే ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది. ఇక ఈ ప్రాపర్టీకి నియర్ బైలో ఉన్న హైలైట్స్ కనుక మనం చూసుకుంటే కాటూరి మెడికల్ కాలేజ్ వచ్చేసి మనం ఉన్న ఈ సైట్ దగ్గర నుంచి 1.5 km డిస్టెన్స్ అండి. యువ డిఫెన్స్ అకాడమీ వచ్చేసి 1 km డిస్టెన్స్. విశ్వంజీ ఆశ్రమానికి ఆపోజిట్లో అయితే మనం ఉన్నామండి. ఇక నడింపాలెం విలేజ్కి ఒక 1/2 km డిస్టెన్స్లో అయితే మనం ఉన్నామండి. మీరు రోడ్డుకి అటుపక్క గమనించగలరు, అవి వచ్చేసి మనకి ఫ్యాక్టరీస్ అండి, గమనించగలరు. అంటే ఫ్యాక్టరీస్ అంటే ఎటువంటి పొల్యూషన్ ఇలాంటివి ఏమీ ఉండవండి, మీరు గమనించగలరు. అటుపక్క కూడా మీకు విలేజ్ ఉందండి, గమనించగలరు. వాటర్ ట్యాంక్ అవి కనపడుతున్నాయి. ఇక మనం ఈ సైట్ని కమర్షియల్గా పెట్రోల్ బంకు కానీ, ఛార్జింగ్ స్టేషన్స్కి కానీ, గోడౌన్స్కి కానీ ఇలా మల్టీపర్పస్లో మనం ఈ సైట్ని అయితే ఉపయోగించుకోవచ్చండి. ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ ఈ సైట్ గజాల్లోకి అయితే కన్వర్షన్ అయ్యి ఉందండి. ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి గజం 6,000గా ఉందండి. ఓనర్ గారు కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి 10,000 రూపాయలు చెబుతున్నారండి. వెరీ లైట్ నెగోసియేషన్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా ఆంధ్ర రియల్ ఎస్టేట్ సంప్రదించగలరు. అదేవిధంగా స్క్రీన్ మీద అయితే ఓనర్ గారి నెంబర్ ఇస్తామండి, డైరెక్ట్గా మీరు వారికి కాల్ చేసి రేటు అది మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇక డాక్యుమెంట్ పరంగా వస్తే పక్కా లీగల్గా మనకంతా డాక్యుమెంట్ బాగుందండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సంప్రదించగలరని కోరుకుంటూ, ఇటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.